దేవుడు మనల్ని ప్రేమించి మనకు పలు విధమైన శాంసన్కు ఒక హెచ్చరిక. సంసోను, ఫిలిష్తీయులు వస్తున్నారని ఒక హెచ్చరిక. ఆ మామూలే కదని యథావిధిగా ఎప్పుడు తన తల వెంట్రుకలను విరజిమ్ముకుని వెళ్ళేటట్లు వెళ్ళాలనుకున్నాడండి. ఒకరోజు ఏంటండి ఒళ్ళో పడుకోబెట్టుకొని శుభ్రంగా గుండు కొట్టి తలకు గుడ్డ కట్టి పెట్టింది ఆమె. అర్థమైందండి? గుండు కొట్టి పసుపు రాసిందో, గంధం రాసిందో, లేకపోతే గుడ్డు కట్టిందో తెలియదు. యథావిధిగా ఇట్లా లేయాలంటే శాంసన్ ఇంత క్రితమే దేవుడు నీకు పలుసార్లు హెచ్చరించాడు. సాతానుగాడు మన దర్శనం మీద కొడతాడండి. దేని మీద కొడతాడండి? దర్శనం, కంటి చూపుని తీసేశారు. మన దర్శనం, మన గురి, మన గమ్యాన్ని పాడు చేస్తాడు. ఇప్పుడు శత్రులు ఏమంటున్నారో తెలుసండి, మా దేవత ఈ శాంసన్ మా చేతికి అప్పగించిందని వాళ్ళు తమ దేవతను ఆరాధిస్తున్నారు. నిన్ను బట్టి దేవునికి మహిమ కలగాలి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. నన్ను బట్టి దేవునికి మహిమ కలగాలని చెప్పండి. మాట్లాడాలి స్వరవిత. నన్ను బట్టి దేవునికి మహిమ కలగాలి, నా కుటుంబాన్ని బట్టి దేవునికి మహిమ కలగాలి, నా పిల్లల్ని బట్టి దేవునికి మహిమ కలగాలి, నా పరిచర్య ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. హల్లెలూయా.